ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రాజైన బెల్షస్సరుతో దానియేలు చెప్పిన మాటలు ఇవి. రాజైన బెల్షస్సరు ప్రభుత్వ విషయంలో దేవుడు త్రాసులో తుంచి లెక్క చూచి ముగించినప్పుడు, ఆయన తక్కువగా కనబడినప్పుడు దేవుడు అతన్ని శిక్షించాడు. మొదటవాడైన ఆదాము మొదలుకొని ప్రభువు యొక్క రెండవ రాకడ వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ లెక్క రాయబడుతుంది. వారి జీవిత కాలంలో వారు చేసిన ప్రతి పనిని బట్టి తీర్పు తీర్చబడుతుంది. మనిషి తన జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో గొప్ప టెక్నాలజీని తయారు చేశాడు. మనుషుల జ్ఞానము దేవుని ఎదుట వెర్రితనమైతే మరి దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ప్రస్తుతం మనం వాడే స్మార్ట్ ఫోన్లో ఆటోమేటిక్గా కాల్ రికార్డు ఎలా ఉంటుందో, మనం ఎక్కడికి వెళ్ళినా సీసీ కెమెరాలో ఎలా రికార్డు చేయబడుతుందో, మనిషిని సృష్టించిన దేవుని దగ్గర అంతకంటే గొప్ప టెక్నాలజీ ఉంది. మనిషి హృదయంలో నుండి వచ్చే ఆలోచనలన్నీ రికార్డు చేసే టెక్నాలజీ ఈ భూమి మీద లేదు. ఇది మనిషికి అసాధ్యం. ఎందుకంటే హృదయమును చూడగలిగింది దేవుడు ఒక్కడే తప్ప, తీర్పు దినమందు ఈ మాట అనలేదు. అనగానే వాయిస్ రికార్డు ఎలా వినిపిస్తారో, నేను ఈ పని చేయలేదు అంటే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని ఎలా చూపిస్తారో, మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మన ప్రతి ఆలోచన రికార్డ్ చేయబడుతుంది. మనం ఏ విషయాల్లో తప్పించుకునే అవకాశం లేదు. మనం చేసిన ప్రతి పని రికార్డ్ అవుతుంది అని తెలిసినా నిర్భయంగా పాపాలు చేస్తున్నాం. ఈ భూమి మీద మనం చేసే క్రియలు అవి మంచివి కానీ చెడ్డవి కానీ ప్రతి దానిని గుర్తించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. దేవుని దగ్గర మన క్రియలు డేటా మొత్తం ఆయన త్రాసులో పెట్టినప్పుడు మనం తక్కువగా కనపడతాం. ఎక్కువగా కనపడతామా అన్న దానిని బట్టి మనం వెళ్ళాల్సింది నరకానికా పరలోకానికా అన్నది నిర్ణయించబడుతుంది. మనం దేవుని త్రాసులో తక్కువగా కనపడకుండానట్లు పాపపు జీవితాన్ని వదిలేసి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ఈ లోకంలో జీవించినంత కాలం దేవునికి ఇష్టమైన జీవితం జీవించి ఆయన త్రాసులో మనం తక్కువ కాకుండానట్లు దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. జాగ్రత్త పడదాం, నిత్యత్వాన్ని పోగొట్టుకోకుండానట్లుగా. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మా జీవితంలో మేము మీకు ఇష్టలుగా కాక మా ఇష్టానుసారంగా మేము జీవిస్తే, త్రాసులో తక్కువైతే మేము నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. ఈ విషయాల్లో మేము మా అంతరంగం దగ్గర, మా మాటల దగ్గర, మా క్రియల దగ్గర, మా ప్రవర్తన దగ్గర మేము సరి చేసుకోకపోతే, జాగ్రత్త పడకపోతే గొప్ప బాధ్యత అయిన నిత్యత్వాన్ని పోగొట్టుకునే దౌర్భాగ్యులం అవుతామని
మీ లేఖనం మాకు తెలియజేసి ఉండగా ఇట్టి విషయాల విషయమై మేము జాగ్రత్త పడి మా జీవితాన్ని మేము కొనసాగించుటకు సహాయం చేయమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని, మీ పిల్లల్ని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించి వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.